ఆ సామాన్లు ఎలా అందుకో. రొయ్యల పొట్లం. రొయ్యల పట్ల మామూలుగా ఉండదు రోయ్. అందరూ చేసేది వేరే, ఈ బాబాయ్ చేసేది వేరే. ఇప్పుడు ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలు పసుపు వేయాలి. తర్వాత ఉండదు ఇదిగో నిమ్మకాయ రసం, తర్వాత కాస్త ఉప్పు వేయి. అక్కడ పక్కన పెట్టుకో. ప్యాన్ పెట్టుకో. ప్యాన్ పెట్టుకుని పొయ్యి వెలిగించు, నూనె వేసేయి. అక్కడ పెట్టు, వేడెక్కుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్ కొట్టి వేయాలి. కొట్టి ఇక్కడ నూనె తీసుకురా. ఉండు, కారం వేస్తానే. ఉప్పు తీసుకో. ఇలా కొట్టు, అంతా కలిసేటట్టు. నూనె బాగా వేడెక్కింది. ఆ గిన్నె తీసుకో, నూనె తీసే మొత్తం అందులో వేసే. ఇందులో వేసేయాలి బాబాయ్. వేసే చెప్తాను. ఎందుకు వేసావు, ఎందుకు తీస్తాను బాబాయ్? చెప్పింది చెయ్యి, ప్రశ్నలు అడక్కో. ఇప్పుడు ఇంకో 2 స్పూన్లు, 2 గంటల నూనె. మరి అదేదో అందులోనే ఉంచొచ్చుగా బాబాయ్. మరి అక్కడే ఉంది. అంటే ఆమ్లెట్ బాగా రావాలంటే ఏం చేయాలి, పెనం బాగా వేడెక్కాలి. ఇంత ఎక్కువ నూనె ఉంటే కుదరదు. ఇప్పుడు ఆ చుక్క నూనె ఇలా చుట్టూరు వేయి, ఆ సైడ్లో. ఇప్పుడు మూత పెట్టమ్మా, మూత పెట్టరా. మూత పెట్టి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేయి. ఈ పొయ్యి కట్టేసినాం, మూత పెట్టినాం, అది ఎలా ఉడుకుద్ది? మనం అందుకని ఏం చేసాం, పెనం బాగా వేడెక్కిన తర్వాత 2 గరిటెలు నూనె వేసాం. అప్పుడు కోడిగుడ్డు ఇది వేసాం. అది అందుకని ఆ వేడి సరిపోద్ది. ఓకే బాబాయ్. ఆ ప్లేట్ ఇలా తీసుకో. చూసావా, అబ్బాయి ఇదే ప్యాన్లో నూనె వేయరా. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు వేస్తున్నారా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు మనం రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు చూసారా రొయ్యలు ఎలా జీడిపప్పులాగా అయ్యాయో. ఇది కోస్తా ప్రాంతంలో ఎక్కువ తింటారా ఈ రొయ్యలు. అయితే మనది ఎలా ఏం చేస్తాం దీన్ని, ఈ రొయ్యల్ని ఆవకాయ టైపులో పెడతాం. పచ్చడి టైప్లోనా బాబాయ్? పచ్చడి టైపులో కానీ పచ్చడి కాదు, కానీ టేస్ట్ సూపర్. ఇది ఈ బాబాయ్ స్టైల్లో ఉంటుంది ఏదైనా సరే. బాబాయ్ కొంచెం ఉప్పు కలుపు. ఇప్పుడు పొయ్యి ఆరిపోయి
బాబాయ్ ఆ మూడో టీప్ ఒక్కటి చెప్తే ఆ అమ్మాయిని పడేస్తా నేను. అమ్మాయిని నువ్వు పడేసినా పడకపోయినా, అమ్మాయి నువ్వు పడినా పడకపోయినా, నేను మూడో టిప్పు చెప్తానురా. ఏంటంటే ముందు అమ్మాయి యొక్క గుణగణాలు తెలుసుకోవాలి మనం. కోపంగా ఉంటుందా, నవ్వుతూ ఉంటుందా, అభిమానంతో ఉంటుందా, ప్రేమ చూపిస్తుంటదా, అసలు ఆ అమ్మాయి యొక్క నడవడికి ఏంటి, ఎలా ఉంటది, అది ముందు కనుక్కోవాలి. కొద్దిగా వంకర నడుతుంది బాబాయ్. ఒరే నడక వంకర కాదురా మనకు కావాలి. మీరే కదా నడవడిక అన్నారు. నడవడి కంటే ఏమిటంటే ఆవిడ మాట్లాడే విధానంలో కానీ, ప్రవర్తించే విధానంలో కానీ, అందరితో కలిసిమెలిసి ఉండే విధానంలో కానీ ఎలా ఉంటుందన్నది నేర్చుకోవాలి. అర్థమైపోయింది బాబాయ్. ఆ అమ్మాయికి ఉన్న గుణం ఏంటో చెప్పాను బాబాయ్. ఎవరైనా తినకపోతే ఈమె తినకుండా మరీ పెడుతుంది. ఈవిడ తినటం మానేసి ఆ ఎదుటోళ్ళు పెడతారు. మరి చాలా మంచి అమ్మాయి. అమ్మాయి నువ్వు ఉన్నావు, నాకు పెట్టడం మరి నువ్వు తినేస్తావు అంతా. ఈసారి నువ్వే తిను బాబాయ్. ఇక వంటలోకి వెళ్దాం మనం. వెళ్దాం బాబాయ్. ఇప్పుడు ఈ ఆవపిండి ఏంటంటే ఆవకాయలా చేస్తాం కదా, అందుకని ఇదిగో కొంచెం కారం వేస్తున్నాం. ఇప్పుడు కలిపి మరి రొయ్యలకి కారము ఆవపిండి బాగా అంటుకోవాలి. ఇప్పుడు మనం అసలైన రొయ్యల పొట్లం తయారు చేస్తాం. ఓకే బాబాయ్. అది అలాగుంచి అక్కడ అన్నం ఉంది తీసుకో బాబాయ్. ఇగో బాబాయ్, ఏదో పొట్లం కడతానన్నావు, ఇంకా కట్టవా బాబాయ్? అదే పొట్లం అదే కడుతున్నావురా. ఒక స్పూన్ తీసుకోమ్మా. ఇప్పుడు ఈ అన్నాన్ని ఇలా పెట్టాం. ఇప్పుడు ఆవకాయ ఉంది కదా, ఇదిగో ఆవకాయని ఇలా వేస్తామాట. అంతేం కదా. దీనికి ఇంకోటి ఉందిరా. ఏంటి బాబాయ్? అది ఏంటంటే ఇదేంటి ఏంటి? వెన్నపూస. ఓ స్పూన్ తీసుకొచ్చినది. అసలు ఆవకాయ తిన్నప్పుడు ఆవకాయ దేంతో తింటే బాగుంటుందంటే ఉల్లిపాయతోటు, నెయ్యితోటు, ఆ వెన్నపూసతోటు తింటే బాగుంటది. బాగుంటమే కదా, అలాగే వెళ్ళిపోద్ది లోపలికి. వేసే బాబాయ్ మరి. అందుచేత ఈ వెన్నపూస వేస్తాను. ఇప్పుడు దీన్ని పొట్లంగా మడత పెడతాం. రొయ్యల పొట్లం రెడీ. ముందుగా బేసన్లో రొయ్యలు, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న గిన్నెలో గుడ్డు సొన, కారం, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో నూనె తీసి మరి కాస్త నూనె వేసి చిన్న గిన్నెలో కలిపి పెట్టుకున్న మిశ్రమం వేసి నూనె పోసి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత తీసి అలంకరణ ప్లేట్లో వేసి పైనుండి అన్నం వేసి పరిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా కలిపి అందులో ఆవపిండి, కారం వేసి బాగా కలిపి ఇప్పుడు ముందుగా పరిచిన అన్నంపై వేసుకుని మళ్ళీ పైనుండి వెన్నపూస వేసి పొట్లం మడుచుకుని దారంతో కట్టుకుంటే రొయ్యల పొట్లం రెడీ.